కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉప్పు, పప్పు రేట్లు ఉరుమురిమి చూస్తున్నాయి. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ ధరల ఘాటు నశాలానికి ఎక్కుతోంది. మార్కెట్లో ఏ వస్తువు ముట్టుకున్నా జేబుకు చిల్లు తప్పడం లేదు. ప్రభుత్వం పట్టనితనం, దళార్ల చేతివాటంతో సామాన్య జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తెలంగాణలో నిత్యావసర ధరలు కొండెక్కాయి. కూరగాయలు మొదలుకొని ఉప్పు, పప్పుల రేట్లు జనాలకు జలకిస్తున్నాయి. ఏ వస్తువును ముట్టుకున్నా బగ్గుమంటోంది. కిలో కందిపప్పు డబుల్ సెంచరీ దాటి 210 రూపాయల వద్ద ఫిక్స్ అయింది. ఎల్లిగడ్డ ఘాటు నశాలానికి ఎక్కుతోంది. కిలో ఎల్లిగడ్డ ఏకంగా 400 పలుకుతోంది. అల్లంది అదే పరిస్థితి. కిలో అల్లం 300కు ఎగబాకింది. 70 రూపాయలు చెల్లిస్తే తప్ప కిలో ఉల్లిగడ్డ రాని పరిస్థితి. ఇంత కారం, నూనె వేసుకొని తిని పూట గడిపే సిచ్యువేషన్ కూడా లేదు. కిలో మంచి నూనె 200 అయింది. ఇక బియ్యం ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదే. క్వింటాల్ సన్న బియ్యం 6,500 రూపాయల పై మాటే. కూరగాయల ధరలు మూడింతలు పెరిగాయి. నెల క్రితం 20 రూపాయలు ఉన్న కేజీ పచ్చిమిర్చి ప్రస్తుతం 100 రూపాయలకు చేరింది. క్యాప్సికం కిలో 80, దోసకాయ 70, బీరకాయ 80, దొండకాయ 60 రూపాయలు పలుకుతోంది. ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. కాయ కష్టం చేస్తే వచ్చే డబ్బుల్ని కూరగాయలకే ఖర్చవుతున్నాయని నల్గొండ జనం వాపోతున్నారు. ప్రభుత్వం రైతు బజార్లను నిర్వీర్యం చేసి దళారులకు ఎర్రతివాచీ పరచడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి అయిపోయింది. ఉల్లిగడ్డ ధర కానీ, ఎల్లిగడ్డ ధర కానీ కనీసం అన్నిటికీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఏ సామాన్యుడు పండ్ల రేటు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏది ఉన్నా కూడా సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడున్న ప్రజలు జీవనాధారం కూడా బతుకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడున్న నల్గొండ పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, ఇప్పుడున్న వాతావరణానికి, వర్షాకాలానికి కానీ ఏది ఉన్నా కూడా ప్రతి ఒక్కటి రేటు పెరిగిపోయి సామాన్యులు బతకలేని పరిస్థితి అయిపోయిందండి. ఈ వర్షాకాలానికి కూడా పండ్లు అయితే విపరీతమైన రేటు పెరిగిపోయిందండి ఇప్పుడున్న పరిస్థితులు నల్గొండలో. నిత్యావసర ధరల్ని అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని నల్గొండ జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో దళారులు పేటరేగిపోతున్నారంటున్నారు. కొందరు వ్యాపారులు, దళారులు కృత్రిమ కొరత సృష్టించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేట్లు బాగా మండిపడుతున్నాయి. ఈ సాధారణ ప్రజలు రేట్లు పెంచితే తినలేకపోతున్నారు. అయితే దీన్ని బట్టి అల్లం, వెల్లిపాయలు, ముడి సరుకులకు ఏదైనా నూనె రేట్లు మళ్ళీ పెరిగినాయి. ఈ ఉల్లిగడ్డని అయితే అడిగేందుకు వీలే లేదు. 100 రూపాయల దాకా అయింది. ఈ కొని వేయాలంటే కస్టమర్ ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏమి మాట్లాడాలో అర్థమైతే లేదు. కస్టమర్లు ఏదైనా ఉల్లిగడ్డ ఉంటేనే తింటామని ఎక్కడికి వచ్చింది. ఇక వాళ్ళతోటి మాట్లాడటానికి ఇబ్బందులు ఉన్నాయి. రేట్లు తగ్గాలని ఈ గవర్నమెంట్ని మనవి చేస్తున్నాము. ధరలు చాలా పెరిగిపోయినాయి. నిత్యావసరాలు, ఎల్లిగడ్డ చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు మధ్య తరగతి బతకాలంటే చాలా కష్టంగా మారింది. ఇప్పుడు కొంచెం మధ్య తరగతి పేదల గురించి చూసుకొని కొంచెం తగ్గిస్తే కొంచెం మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇది వరకు రైతులు పండించిన కూరగాయల్ని వారే స్వయంగా రైతు బజార్లకు తీసుకొచ్చి కొంత లాభంతో అమ్ముకునే వీలుండేది. ప్రస్తుతం రైతు బజార్లను ప్రభుత్వం మూసివేయడంతో దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. పైగా నిత్యావసర ధరలను కంట్రోల్ చేయాల్సిన మార్కెటింగ్ శాఖ మొద్దు నిద్రలో జోగుతోంది. ఫలితంగా కూరగాయలు, ఇతర వస్తువుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పటికైనా సర్కారు స్పందించి రేట్లను తగ్గించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.